లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇంతకు ముందు వీడియోలో లెంట్ చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లెంట్ యొక్క డార్క్ సైడ్ సీక్రెట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ హిస్టరీ చూడకపోతే ఆ వీడియో మాత్రం చూడండి. ఆ తర్వాత ఇది ఎందుకు అనేది అర్థమవుతుంది. లెంట్ అనేది ఒకరు స్టార్ట్ చేయలేదు, ఒక చోట నుంచి రాలేదు. దాని ఉద్దేశం మంచిది కాబట్టే గత 2000 సంవత్సరాలుగా దాన్ని పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలు ఉపవాసంతో పాటు సిద్ధపాటును, బాప్తిజం తీసుకునే వారికి మంచి ప్రిపరేషన్ గాను, ఆత్మీయులకు ప్రాయశ్చిత్తం చెందడానికి ఒక అవకాశంగాను ఉపయోగపడుతుంది. అలాగే ప్రేమతోనూ ఇతరులకు సేవ చేసే కార్యక్రమాలుగాను, దేవునితో మనల్ని మనం పునరుద్ధరించుకునే అవకాశంగా కూడా ఉంది. కానీ ఇది కేవలం ఇలా మంచిగా ఉపయోగించుకునే వారికి మాత్రమే. నామకార్థ క్రైస్తవ ఆచారంగా, సేవకులకు ఆదాయం సమకూర్చే వనరుగా, అవసరం లేని ఆచారబద్ధంగా చేసే ఏ లెంటైనా ఏ ప్రార్థనలైనా వ్యర్థమే. అవి క్రైస్తవ మూఢ నమ్మకం. నేడు ఎలా జరుగుతున్నాయి అనేది మీకే బాగా తెలుసు. అయితే లెంట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎందుకు స్టార్ట్ అయ్యింది అని ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. కానీ ప్రారంభ క్రైస్తవ సమాజంలో లెంటు ప్రార్థనలు అనేవి నిర్దిష్టమైన 2 కారణాల వల్ల ఉద్భవించాయి. ఒకటి, బాప్తిజం కోసం కొత్తగా విశ్వాసం తీసుకుని క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని ప్రిపేర్ చేయడానికి, సిద్ధం చేయడానికి, బలపరచడానికి. రెండవది, పశ్చాత్తాపం చెందిన పాపులను పునరుద్ధరించడానికి, విశ్వాసులకు పశ్చాత్తాపం చెందే అవకాశం ఇవ్వడానికి. సో ఇలా ఈ 2 ప్రయోజనాల కోసము నిర్దిష్టంగా చాలా బలంగాను పనిచేశాయి. కాలక్రమేణా శిశు బాప్తీసాలు, చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వడం అనేది ఒక ఆచారంగా మారడంతో, క్రైస్తవ సామ్రాజ్యంలో చాలా చిన్నప్పుడే బాప్తిజం తీసుకోవడంతో లెంట్ అనేది క్రైస్తవులందరూ కూడా బాప్తిజం కోసం మానేసి కేవలం విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి మాత్రమే పాటించేవారు. అలాగే ఈస్టర్కి ముందు పునరుద్ధానాన్ని జరుపుకోవడానికి సిద్ధమయ్యేటువంటి ఒక సీజన్గా మాత్రం దాన్ని మార్చేశారు. అంటే అసలు ఉద్దేశం మారిపోయింది. ఆనాటి క్రైస్తవులు దేవుని పట్ల నిజమైన భక్తి, మంచి ఆత్మీయతో, మంచి ఆత్మీయ ఆకలితో స్వచ్ఛందంగా ఉపవాసం ఉండేవారు. కొన్ని రోజులు అలానే భక్తి శ్రద్ధలతో చేశారు. అయితే 4వ శతాబ్దం నాటికి నైజియా కౌన్సిల్ తర్వాత లెంటును 40 రోజులు తప్పనిసరిగా ప్రారంభించాలి అని చెప్పి దాన్ని లీగల్గా మార్చేశారు. స్వచ్ఛందంగా ఆత్మీయ క్రమశిక్షణగా ఉండేది కాస్త చట్టపరమైన అవసరంగా మారిపోయింది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించేటువంటి భక్తి నుంచి చట్టపరితమైనటువంటి బాధ్యతకు మార్పు జరిగిపోయింది. అక్కడితో ఆగలేదు. లెంట్ విచ్ఛిన్నం చేసినందుకు, బ్రేక్ చేసినందుకు లేదా పాటించినందుకు శిక్షలు కూడా అమలయ్యేవి. ముఖ్యంగా 5వ శతాబ్దం నుంచి అలా ప్రారంభమయ్యాయి. ఈ మధ్యయుగ కాలంలో కఠినమైన ఉపవాస నియమాలు గుర్తించారు. రోజుకు ఒక భోజనానికి మాత్రమే పరిమితం చేసేవారు. పాపం చేస్తే పాపులు గనక గోనెపట్ట కట్టుకుని బూడిదను ధరించి వేదికల వద్ద ప్రజల దగ్గర బహిరంగంగా వారు ఒక దీక్షలో ఉంటారు. ఈ సాంప్రదాయం 9వ శతాబ్దం వరకు సాగింది. చర్చి విధించిన అత్యంత కఠినమైన శిక్ష ఏంటో తెలుసా? బహిష్కరణ. లెంటు బ్రేక్ చేసినందుకు గానీ, విచ్ఛిన్నం చేసినందుకు గానీ, పాటించినందుకు గానీ బహిష్కరణ అనేది అమలు చేసేవారు. క్రైస్తవ కార్యక్రమాల నుంచి, ముఖ్యంగా కమ్యూనియన్ నుంచి పూర్తిగా మినహాయించేవారు. క్రైస్తవ్యం మోక్షాన్ని నియంత్రిస్తుంది అని నమ్మేటువంటి మధ్యయుగ ప్రపంచంలో బహిష్కరణ తప్పనిసరిగా చేయడం వల్ల అది ఆత్మీయ మరణశిక్షగా మారిపోయేది. చార్లె మాగ్నే అనేటువంటి వ్యక్తి పాలనలో బహిష్కరణలు జరిగేవి, జైలు శిక్షలు విధించబడేవి. ఇలా తప్పు చేసిన వారిని, లెంటు పాటించిన వారిని, లెంటుని బ్రేక్ చేసిన వారి యొక్క ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే కార్యక్రమాలు ఉండేవి. ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి, కఠినమైన నియమాలు, శిక్షలు అనేవి అమలు చేసేవారు. ఇక్కడ రూల్ ఎలా ఉండేది అంటే, పోప్ ఏమో బిషప్లను బహిష్కరిస్తాడు, బిషప్లేమో సామాన్యులను బహిష్కరిస్తాడు. అంటే బిషప్ మాత్రమే సామాన్యులను బహిష్కరించేవాడు, పోప్ మాత్రం బిషప్లను బహిష్కరించేవాడు. భూమిపై ఏ శక్తి కూడా పోప్ను బహిష్కరించేది కాదు. ఇవి కాకుండా కొన్ని ప్రాంతాల్లో శిక్షలు కూడా విధించబడేవి. లెంటు దారి తప్పినా, లెంటు పాటించుకున్నా, దాన్ని బ్రేక్ చేసినా కూడా కొన్ని శిక్షలు విధించేవారు. మాంసం తింటే గనక కానుక అర్పించి దంతాలు పీకించుకునేవారు. క్రీస్తు శకం 500 నుంచి 1500 వరకు కూడా ముఖ్యంగా యూరప్లో ది సాల్వేషన్ డైట్ అనేది ఒకటి ఉండేది. దాని ప్రకారం లెంట్లో ఇష్టమైనవి, భోగభాగ్యాలు, వినోదాలు, పండుగలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా తిరస్కరించాలి. అలాంటివి బ్రేక్ చేస్తే దంతాలు పీకేసేవారు, పళ్ళు పీకేసేవారు. తర్వాత ఇంకా రకరకాల శిక్షలు ఉండేవి. మాంసం తినడం వల్ల ఆ డైట్ అనేది ఒక మారల్ డేంజర్గా మారిపోయేది. అందుకే అది ప్రమాదంగా చూసేవారు. తర్వాత ఇంకొక ఆచారం కూడా ఉంది, ది ఫ్లాగెల్లెంట్ మూమెంట్ అని. అంటే లెంట్ పేరుతో స్వయంగా వారు హింస చేసుకునేటువంటి ఒక మూమెంట్ అది. ఈ ఫ్లాగెల్లెంట్స్ అనేవారు మధ్యయుగ ఐరోపాలో కనిపించిన ఒక విపరీతమైనటువంటి ఉద్యమానికి చెందినవారు. వీరు నడుము వరకు కూడా బట్టలు విప్పి వృత్తాకారాలుగా వారు గుంపు గుంపులుగా ఏర్పడి కొరడాలతో కొట్టుకునేవారు. ఆ కొరడాలకి పదునైనటువంటి లోహపు ముక్కలు కానీ, మేకులు కానీ కట్టబడి ఉంటాయి. అలాంటి కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ రక్తము కారేలా చీల్చుకుంటూ ఉంటారు.
ఇలాంటిది కూడా ఒక లెంట్ నుంచి ఉద్భవించినటువంటి ఒక మూమెంట్గానే మారింది. ప్లేగు వ్యాధి సమయంలో, అంటే సుమారు బ్లాక్ డెత్ టైం అంటాం కదా, 1348 ప్రాంతంలో ఈ ఆచారం బాగా ప్రాచుర్యం పొందింది. తమ బాడీస్ మీద శిక్షను విధించుకోవడం వల్ల దేవుడు ఈ వ్యాధిని అంతం చేస్తాడు అని చెప్పి ఈ ఫ్లాగలెంట్స్ విశ్వసించేవారు. వీరు తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా దేవుని ఆగ్రహాన్ని చల్లార్చడానికి బహిరంగంగా తమను తామే కొరడాలతో కొట్టుకుంటూ శరీరాన్ని హింసించుకునేవారు. అలా లెంట్ సమయంలో గనక మాంసం తింటే పళ్ళు తొలగించుకోవడం, బెత్తంతో కొట్టబడడం, కొరడాలతో కొట్టుకోవడం, ఇవే కాదు ఎలాంటి శిక్షలు ఈ మధ్యకాల యుగంలో చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. ఇలాంటి శిక్షలు ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు అమలు చేస్తున్నారు, ఎందుకు ఇలా శిక్షలు విధించారు అంటే కఠినమైన నియమాలతో బలవంతపు విశ్వాసాన్ని నేర్పించడం కోసం, వారిని కంట్రోల్ చేయడం కోసం. మొదటగా పాప నివారణ, ఆత్మశుద్ధి కోసం, అంటే పశ్చాత్తాపం తెచ్చి ఈస్టర్కి ముందు వారిని విశ్వాసులుగా తీర్చిదిద్దడం కోసం. ఆనందాలు వదిలి సెల్ఫ్ కంట్రోల్ నేర్పించడం కోసం. చర్చి యొక్క అధికారాన్ని చూపించడం కోసం, అంటే చర్చి సాల్వేషన్ని కంట్రోల్ చేయడం కోసం. పాపులు చర్చి యొక్క చట్టాలు చక్కగా పాటించాలి అని కఠినంగా చెప్పడం కోసం. సింపుల్గా కఠినంగా బలవంతంగా విశ్వాసాన్ని వారికి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. హృదయ మార్పుగా కాకుండా ఇలా చట్టపరమైన కార్యక్రమంగా చేయడం వల్లనే రీఫార్మేషన్స్లో మార్పులు వచ్చాయి. అందరూ కూడా ఉద్యమాలు మొదలుపెట్టారు. లెంట్ ఉపవాస నియమాలను ఉల్లంఘించడం కేవలం చర్చి విషయం కాదు. అది సంఘానికి, చర్చికో, క్రైస్తవ్యానికి సంబంధించిన విషయంగా ఆగిపోలేదు. అది అనేక దేశాల్లో చట్టాలు తెచ్చేలా మారిపోయింది. అంటే రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా చట్టాల ద్వారా కూడా ఈ లెంట్ అమలయ్యేది. ఇంగ్లాండ్లో కింగ్ ఎడ్వర్డ్ 6 కాలంలో 1548 ఆ ప్రాంతంలో పార్లమెంటు చేపల చట్టాన్ని ఆమోదించింది. అంటే శుక్రవారం, శనివారాల్లో చేపలు తినడం తప్పనిసరి చేసింది. ఉల్లంఘిస్తే జరిమానాలు కూడా విధించబడ్డాయి. లెంట్ అబ్జర్వేషన్ కోసం ఇంగ్లీష్ శాసనాలు 1661లో లెంట్ సమయంలో నిషేధించబడిన ఆహారాన్ని తినడం వల్ల చట్టపరమైన నేరంగా పరిగణించి దానికి శిక్షలను కూడా స్పష్టంగా నిర్దేశించాయి. స్విట్జర్లాండ్లో లెంట్ సమయంలో ఉపవాస ఆంక్షలు పౌర చట్టంగా అమలు చేయబడ్డాయి. అలా కొన్ని దేశాల్లో లెంట్ ప్రభావం అనేది దేశాల మీద, రాష్ట్రాల మీద, వారి చట్టాల మీద కూడా ప్రభావం చూపించింది. కొందరు వాటికి వ్యతిరేకంగా చట్టాలు చేశారు, కొందరు వాటిని సపోర్ట్ చేస్తూ చట్టాల్లో ఇన్క్లూడ్ చేస్తూ క్రమం తప్పకుండా పాటించాలని అలా చట్టపరమైన విషయాలను కూడా రూపొందించారు. లెంట్ అనేది అంత ప్రభావంగా మారిపోయింది. ఇలా లెంట్ సమయంలో ఇలాంటి చట్టపరమైన నియమాలు కఠినంగా అమలు చేయడం వల్ల విశ్వాసులు వారు బలవంతంగా ఆ లెంటును పాటించాల్సి వచ్చేవి. ఉపవాస నియమాలు ఉల్లంఘించిన వారిని బహిరంగ అవమానాలకు గురి చేసేవారు. కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్లో మళ్ళీ ఉంచేవారు. అంతేకాదు షేమ్ స్టోన్ అని చెప్పి వారికి ఒక పెద్ద రాయి కూడా తగిలించేవారు. మార్కెట్లలో, వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆ రాయిని వారు తీసుకువెళ్తూ వచ్చేవారు. అలా జనాలు అవమానం చేస్తూ కుళ్ళిపోయిన పండ్లను వారి మీదకు విసురుతూ, వీలైతే కొంతమంది మలంతో కూడా విసిరి కొట్టేవారు. అలా తప్పు చేసిన వారు సమాజం ముందు తమ పాపాలను బహిరంగంగా ఒప్పుకోవలసి వచ్చేది. సమాజం నుంచి బహిష్కరణ కూడా అనుభవించాల్సి వచ్చేది. అలా లెంట్ చరిత్రలో చీకటి అధ్యాయాల్లో ఇంకొకటి సేల్ ఆఫ్ ఇండల్జెన్స్. సంఘం అక్షరాల డబ్బు కోసం పాపక్షమాపణ పత్రాలను అమ్ముకునేది. ఈ వ్యవస్థ వల్ల పేదలు భయభ్రాంతులకు గురై తాము భరించలేని డబ్బు చెల్లించాల్సి వచ్చేది అని చెప్పి బాధపడుతూ ఉండేవారు. కానీ ధనవంతులు స్వేచ్ఛగా ఈ పాప పరిహార్థ పత్రాలు అనేవి, క్షమాపణ పత్రాలు అనేవి కొనుగోలు చేసుకునేవారు. దాని గురించే ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. ఇలాంటి రీఫార్మేషన్లో ప్రాముఖ్యమైన వ్యక్తి మార్టిన్ లూథర్ గురించి, ఈ సేల్ ఆఫ్ ఇండల్జెన్స్ గురించి, ఈ రీఫార్మేషన్ గురించి ఆల్రెడీ ఒక మంచి వీడియో చేశాను. అది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రత్యేకమైన అంశాలన్నీ కూడా అందులో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా మీరు చూడాలి అని గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇలా లెంట్ అనే దానిలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా దాగునున్నాయి. ఈ లెంట్ అనే అవినీతికి ఒక పరిపూర్ణమైన చిహ్నంగా ఫ్రాన్స్లో రుయేస్ అనేటువంటి ప్రాంతంలో ఒకటి ఉంది. రుయన్ క్యాథడ్రల్ చర్చ్లో బటర్ టవర్ అని చెప్పి, టూర్ డి బ్యూర్ అంటారు దాన్ని, బటర్ టవర్ అంటారు, ఇప్పటికీ కూడా ఉంది. లెంట్ సమయంలో వెన్న, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా నిషేధించబడతాయి. కానీ చర్చ్ మాత్రం సెపరేట్గా వాటిని అందించేది. కొన్ని ప్రత్యేకమైన కొవ్వులను కూడా వారు అమ్మేవారు. తగినంత డబ్బు చెల్లిస్తే లెంట్ సమయంలో అలాంటి వెన్న ఉత్పత్తులు, వెన్న కూడా తినొచ్చు. బయట నిషేధించబడతాయి, కానీ చర్చ్లో మాత్రం డబ్బు పెట్టి కొనాల్సి వచ్చేది. ఇలా వెన్న విలాసాల నుంచి సేకరించినటువంటి డబ్బునే క్యాథడ్రల్ యొక్క మొత్తం టవర్ నిర్మించడానికి ఉపయోగించారు. ఆ టవరే బటర్ టవర్ అంటారు. అయితే వీటిని ఉద్దేశించి, వీటన్నిటిని చూసి మార్టిన్ లూథర్ గారు చాలా అసహ్యించుకునేవాడు. అందుకే బలమైనటువంటి ఒక ఉద్యమమే జరిగింది. ఇక మరొక విషయం ఏంటి అంటే, ఈ లెంట్ అనేది ధనవంతులను కాపాడుతూనే పేదలను అణిచివేసేది. మనం ఇంటర్నెట్లో లెంట్ అని కానీ, లెంట్ ప్రేయర్స్ అని కానీ కొట్టినప్పుడు లెంట్ అనగానే ప్రత్యక్షమయ్యే ఇమేజెస్ ఏంటో తెలుసా? చేపలు లేదా కూరగాయలు ఇలాంటివి కనబడతాయి. రొట్టె,
బన్ లాంటివి కనబడతాయి. ఎందుకు అంటే అవి ఆనాటి నుంచి అమలవుతున్నాయి కాబట్టి లెంట్ అనగానే వాటినే గుర్తు చేస్తున్న ఇమేజెస్ కూడా. చేపలు ఖరీదైనవి కాబట్టి కొనలేనటువంటి పేద కుటుంబాలు 40 రోజుల పాటు రొట్టె, కూరగాయలు తప్ప మరేమీ దొరికేవి కాదు. ధనవంతులేమో డిసెన్సేషన్స్ కొనుక్కుంటారు, ఆ చర్చి యొక్క వంటశాలను కూడా యాక్సెస్ చేస్తారు, అవసరమైతే నిబంధనలు కూడా ఉల్లంఘించి లంచం కూడా ఇస్తారు. కానీ పేదలు మాత్రం ఏం చేయగలుగుతారు? ప్రజలు అసహ్యించుకున్నది లెంట్ని కాదు, దాన్ని అమలు చేసే విధానం కోసం. ఈ ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికే ప్రజలు అసహ్యించుకున్నది, విశ్వాసులు అసహ్యించుకున్నది, నేడు క్రైస్తవులు కూడా అసహ్యించుకుంటున్నది లెంట్ని కాదు కానీ దాన్ని అమలు చేసే విధానం గురించే. ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయం తెలియచెప్పడానికే ఈ చరిత్ర అంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి నచ్చిన కట్టడలు వారు పెట్టుకుంటూ, ఎవరికి నచ్చిన శిక్షలు వారు విధించుకుంటూ, ఎవరికి నచ్చిన రూల్స్ వారు పెట్టుకుంటూ, ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారు. అది క్రమశిక్షణ పేరుతో, సంఘ నియమాల పేరుతో, ఏవేవో పేర్లతో వారిని కట్టుదిట్టం చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. మంచి మనసుతో హృదయపూర్వకంగా రావాల్సిన వారు చట్టపరంగా బలవంతంగా వచ్చే కార్యక్రమాలకే వస్తూ ఉన్నారు. ఇది నామకార్థ విధానంగా, ఒక ఆచారబద్ధంగా మారిపోతుంది. అలా అమలు చేసిన విధానమే ఆనాడు మధ్యయుగ ప్రాంతంలో జరిగింది. రాను రాను వాటిని మరింత విషాదకర రోజులుగా మార్చేశారు. బలవంతంగా దుఃఖంగా ఉండాలి అని చెప్పి దుఃఖముఖలై ఉండేలా మార్చేశారు. ప్రార్థనలో కూడా మార్పులొచ్చాయి. హల్లెలూయా అనడానికి లేదు, హల్లెలూయా పూర్తిగా తొలగించబడింది. అంటే లెంట్ అంతటా కూడా ఏ సమయంలోనూ కూడా హల్లెలూయా పాడకూడదు, మాట్లాడకూడదు. ఇక ఆదివారం కానీ మిగతా రోజుల్లో కానీ కీర్తించేటువంటివి, మహిమపరిచేటువంటివి, ఆనందించేటువంటి పాటలు తొలగించబడతాయి. ఊదారంగు వస్త్రాలు కానీ, వైలెట్ కలర్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి మాత్రమే భర్తీ చేస్తాయి. సంగీతం కూడా దిగులుగా మారిపోతుంది. ప్రతి మ్యూజిక్ కూడా సాడ్ మ్యూజిక్కే, కేవలం బాధగా ఉండే పాటలు. మన తెలుగువారు అయితే కేవలం సిలువ పాటలు మాత్రమే పాడతారు. చర్చి యొక్క అలంకరణలో కూడా మార్పులు వచ్చేసాయి. బలిపీఠం మీద పువ్వులు లేవు, అలంకరణ కూడా పెట్టరు. మన ఇండియాలో అయితే అలా మనుషులు కూడా పువ్వులు పెట్టుకోరు, కొనరు. లెంట్ యొక్క కఠినత్వాన్ని ప్రతిబింబిస్తూ బలిపీఠం ఖాళీగా ఉండేది. సిలువలు, విగ్రహాలు ఓదారంగు వస్త్రాలతో కప్పబడి ఉండేవి. కొన్ని చర్చెస్లో అయితే బాప్తిజం ఇచ్చేటువంటి ఫాంట్లు కానీ, అక్కడ ఉన్న ట్యాంకులు కానీ, బావిలు కానీ ఇవన్నీ కూడా ఇసుకతో నింపుతారు, ఖాళీగా ఉంచుతారు. బలిపీఠం మీద తక్కువగా అలంకరిస్తారు, అలాగే కొవ్వొత్తులను మాత్రమే ఉపయోగిస్తారు. అలా చర్చి యొక్క ఆవరణలో, అలంకరణలో కూడా మార్పులు తెచ్చారు. ఇక ప్రత్యేకమైన సేవలు, ప్రత్యేకమైన పద్ధతులు కూడా అవలంబించారు. బూడిద భస్మ బుధవారం అని చెప్పి బుధవారంతో లెంట్ను స్టార్ట్ చేస్తారు. బూడిదను సిలువ ఆకారంలో నుదుటిపై ఉంచి నువ్వు మట్టివను గుర్తించుకో, మట్టిలోనే తిరిగిపోతావని చెప్పి ప్రాయశ్చిత్తపడి సువార్తను నమ్ము అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని, అలవాటు చేశారు. ఇక లెంట్ సమయంలో వివాహాలు ఆపేస్తారు, శుభకార్యాలు ఆపేస్తారు, వేడుకలు జరగనివ్వరు, ఆనంద కార్యక్రమాలు కూడా నిలిపివేస్తారు, ఆటలు కూడా బంద్. ఇలా చాలా నియమాలు పెట్టుకొని ఆచారంగా మార్చేశారు. ఇవన్నీ రాను 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 తగ్గాయి. కొన్ని నియమాలు మారాయి, కొంతకాలం మాత్రం ప్రమాదకరంగా ఉన్నాయి. కానీ ఇందులో నేటికి కూడా కొందరు కొన్ని విషయాలు పాటిస్తూ వస్తూ ఉన్నారు. అవి ఇంకా సంఘంలో కలిసిపోయాయి. సంఘం ఆచరించేటువంటి, అసలు లెంటు ప్రార్థనలు ప్రారంభించేటువంటి 3 స్తంభాలు: ప్రాముఖ్యమైన ఉపవాస ప్రార్థన, ప్రాయశ్చిత్తం చెందేటువంటి అవకాశం, సహాయం చేసేటువంటి మంచి మనసు, ఇవే మూలం. అయినా సరే ప్రార్థనలు వెనుక ఇన్ని సిద్ధాంత రాద్ధాంతాలు వస్తూనే ఉన్నాయి. అసలైన దాన్ని విడిచిపెట్టి అవసరం లేని పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ లెంట్లో వచ్చినటువంటి మార్పులు మొత్తము కూడా విశ్వాసులను ఆత్మసంతృప్తి నుంచి బయటకు లాగి పాపం, పశ్చాత్తాపం, క్రీస్తు త్యాగం కోసం నిమగ్నం అవ్వమని బలవంతంగా చేసేటువంటి కార్యక్రమంగా మారిపోతుంది. తద్వారా ఈస్టర్ వచ్చినప్పుడు పునరుద్ధాన ఆనందాన్ని పరిపూర్ణమైన శక్తితో అనుభవించవచ్చు అనేదే వీరి కాన్సెప్ట్. అయితే మనందరం ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా గుర్తించుకోవాల్సిన అవసరత ఏంటి, ఆత్మీయమైన ప్రమాదాలు ఏంటి వీటి వల్ల అంటే, లెంట్ అనేది దేవుణ్ణి వెతకడం కంటే నియమాలను పాటించడం గురించే. అయితే యేసుక్రీస్తు వారు ఖండించినటువంటి పరిచర్యలు చేసిందే మీరు చేస్తున్నారు. నియమ నిబంధనల పేరుతో ఆచారబద్ధంగా ఆచరించేటువంటి ఒత్తిడిని గురి చేస్తున్నారు. ప్రజలు నిజమైన హృదయాన్ని, మంచి పరివర్తన పైన దృష్టి పెట్టడం కంటే వారు ఏం వదులుకున్నాం, ఏం పాటిస్తున్నాం, ఈ సీజన్లో మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టే తీర్పు తీరుస్తున్నారు. అలా తీర్పు తీర్చేటువంటి వాదన పెరిగిపోయింది. చాలామంది ఈ ఆధునిక సమాజంలో లెంట్ను ఒక ఆహార ప్రణాళికగా మాత్రమే చూస్తారు. అంటే చాక్లెట్స్ వదులుకోవడం, నాన్ వెజ్ ముట్టుకోకుండా ఉండడం, ఇలాంటివి. పైగా సోషల్ మీడియాను వదులుకోవడం, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం, ఇలాంటి కమిట్మెంట్స్ అనేవి మంచిదే. కానీ ఆత్మీయ లోతు, నిజమైన పశ్చాత్తాపం లేకుండా, నిజమైన విశ్వాసంతో ప్రార్థించకుండా ఎంత ఫాస్టింగ్ ఉండినా, ఏం చేసినా ఏం ఉపయోగం?
మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వాక్యాల్లో ఉపవాసం గురించి యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు మనకిస్తారు. సరిగ్గా ఉపవాసం ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు నేరుగానే ఇచ్చారు. ఇతరులను చూడాలని ఉపవాసం ఉండొద్దు అంటారు. మీరు ఉపవాసం ఉన్నారని ప్రజలకు చూపించడానికి దయనీయంగా ఏడుపు ముఖం పెట్టుకుని కనిపించొద్దు, దుఃఖం పెట్టుకోవద్దు అంటారు. మీరు ఉపవాసం ఉన్నారని దేవునికి మాత్రమే తెలుసు కాబట్టి ముఖం కడుక్కొని సాధారణంగా కనిపించమంటారు. మత్తయి సువార్త 6:18లో రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అంటారు. సో ఇలా దేవుడు చెప్పిన ఉపవాసానికి ఇలా ఆచరణబద్ధంగా, కఠినాత్మకంగా, చట్టపరంగాను, క్రమశిక్షణతోనూ, బలవంతంగానూ చేసేటువంటి కార్యక్రమాల మీద ఉండే ఒత్తిడి మధ్యయుగ కాలంలో ఎలాంటి పరిణామాలకు, ప్రమాదాలకు దారితీసిందో మనం అర్థం చేసుకున్నాం. నేటి కాలంలో అలాంటివి ఇంకా పోలేదు. నేటి కాలంలో కూడా అలాంటివి కొన్ని వెళ్ళిపోయాయి, కొత్తవి కొన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటివన్నీ కూడా మన సమాజాన్ని, ఆత్మీయ విలువల్ని ప్రక్కన పెట్టి, అసలైనవి ప్రక్కన పెట్టి కొసరైన వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. జాగ్రత్త. సరైన మార్గంలో ఉపవాసం, సరైన మార్గంలో ఉపవాస ప్రార్థన చేయాలి. మీ కడుపు మాత్రమే కాదు, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. నిజమైన పశ్చాత్తాపం కలగాలి. ఇతరుల మీద ప్రేమ లేకుండా ఉపవాసం ఉండడం వ్యర్థమంటారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 3-8 వాక్యాల్లో. రహస్యంగా ఉపవాసం ఉండండి, మీ ఉపవాసాన్ని ప్రకటించుకోవద్దు, వీధుల పాలు చేయొద్దు అంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వాక్యాల్లో. ఉపవాసం న్యాయంతోనూ ఇతరులకు సహాయం చేసే వాటితో కలపండి అంటారు. అణిచివేయబడిన వారిని, లేమిలో ఉన్న వారిని విడిపించడానికి, ఆకల్లో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి, ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించడానికి, లేమిలో ఉన్నవారికి బట్టలు ఇవ్వడానికి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వాక్యాలు చూస్తే మీరు దేవునితో గడిపిన ఆ క్షణం, మీరు తినకపోవడం వల్ల ఆదా చేసినటువంటి ఆ అవసరత కానీ, డబ్బు కానీ అవసరంలో ఉన్నవారికి భిక్షగా, సహాయంగా ఇవ్వాలి అంటారు. కేవలం పై చేసే పరివర్తన కాదు, మీ జీవితంలో దుష్టత్వం, అణిచివేత, అన్యాయం యొక్క గొలుసులను తెంచేయాలి. పాపం యొక్క మూలం నుండి కూడా పశ్చాత్తాపడాలా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వాక్యంలో అలా లోతైన పశ్చాత్తాపం, పాపం యొక్క మూలం నుంచి వచ్చే పశ్చాత్తాపం కావాలా. యెషయా గ్రంథం 58:9 ప్రకారం ఇతరులను తీర్పు తీర్చవద్దు. మీరు బాగుంటే ఇతరులను తీర్పు తీర్చడానికి సహాయపడిపోతారు. మీరు చక్కగా లేకపోయినా సరే ఇతరులను తీర్పు తీర్చే ప్రయత్నమే చేస్తారు. బాగున్నా తీర్పు తీరుస్తున్నారు, బాగోకపోయినా తీర్పు తీరుస్తున్నారు. మీ అలవాటు ఇతరులను కించపరచడం, తీర్పు తీర్చడం, తక్కువ చేయడం, ఇతరులను హేళన చేయడం. అది ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అంశం. నిజమైన ప్రార్థన, నిజమైన ఉపవాసం ఎప్పుడూ కూడా శ్రద్ధ వహించేదిగా, ఇతరుల మీద శ్రద్ధ వహించి ఇతరులను ప్రేమించేదిగా ఉంటుంది. రెండవది, హృదయం నుంచే మార్పు కలుగుతుంది. వారి హృదయం నుంచి పరివర్తన చెందబడుతుంది. వారు ఆత్మీయంగా తృప్తి చెందబడతారు. వారు లోపల నుంచి బలపరచబడతారు. వారు దేవుని సముఖంలో పరిపూర్ణులుగా తీర్చబడతారు. అలాంటి అనుభూతి అనేది మనకు కలగాలి. భయము, శిక్షల ద్వారా, బలవంతం చేయడం ద్వారా, ఇలా మతపరమైన ఇలాంటి కార్యక్రమాల నుంచి కాదు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి, హృదయానుసారంగా వెళ్ళాలి, స్వచ్ఛందంగా ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. సో ఫైనల్గా లెంట్ అనేటువంటి ప్రార్థనల్ని, ఉపవాస ప్రార్థనల్ని మంచి అనుభూతులతో ప్రారంభించి దాన్ని తర్వాత దారి తప్పించి శిక్షలతోనూ, బలవంతంగానూ, మతపరమైన బాధ్యతగాను, బరువుగాను వారిని ప్రభావితం చేసి, చాలా విచ్ఛిన్నం చేసి, లేనిపోని ఆచార వ్యవహారాలన్నీ కల్పించిన వాటితో బలవంతం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా నేటికీ తేరుకోలేకపోతున్నాం. నేడు కూడా సమాజంలో అనేకమైన విషయాలు ఇలాంటివి ఉన్నాయి. దేవునితో మనస్ఫూర్తిగా గడపడానికి, మన పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చెందడానికి, విడుదల చేయబడ్డానికి, ఒక మంచి విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసుకునే ఉపవాస ప్రార్థనలు చాలా మంచివి. కానీ అది ఏ రోజైనా సరే, ఎప్పుడైనా సరే దాన్ని క్రమంగా మంచిగాను, స్వేచ్ఛగాను వినియోగించుకునే వారికి అది ఉపయోగపడుతుంది. ఆచరించే వారికి ఆచారబద్ధంగానే ఉంటుంది. ఈ రెండిట్లకి తేడా తెలియాలి. అలాగే ఇలా బలవంతపు ఆచార కఠినమైన నియమాల వల్ల ఎలాంటి ప్రభావాలు వస్తాయో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి. మాకు సహాయకులుగా, మాతో పాలిభాగస్తులుగా ఉండే ప్రయత్నం చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. సంఘక్షేమం కోసం, విశ్వాసుల బాగు కోసం, బాప్తిజం తీసుకునే యవనస్తుల కోసం ఏర్పాటు చేయబడిన మంచి కాలక్రమం తప్పింది, అదుపు తప్పింది, దారి తప్పింది, తర్వాత చట్టపరమైంది. ఆ తర్వాత అనేకమైన ప్రలోభాలకు లొంగింది, అనేకులను హింసించింది. ఆ తర్వాత మెల్లగా మార్చుకుంటూ వచ్చింది. వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామనే దాన్ని బట్టే, దాన్ని అమలు చేసిన విధానాన్ని బట్టే ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా ఫైనల్గా ఒకే మాట, ఇది ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి కార్యక్రమాలు అనేదానికన్నా అవి ఎలా అమలు చేస్తున్నారు,
అవి ఎలాంటి ఆచారాలతో ఉన్నాయి అనేది మాత్రం చాలా ప్రాముఖ్యం. ఆ విషయం చెప్పడానికే ఈ వీడియోలో నేను మీతో మాట్లాడుతున్నాను. అలాంటివన్నీ కూడా పరిశీలించండి, వాక్యంతో లేఖనాలతో పరిశీలించండి. దేవునిలో, ప్రార్థనలో, ఉపవాసంలో కూడా వర్ధిల్లుతూ ఉండండి. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి, ఎలాంటి వాటికి దగ్గరగా ఉండాలి, ఎలా ప్రార్థనలు వినియోగించుకుంటున్నాం అనేది మాత్రం చాలా ప్రాముఖ్యం. అది మాత్రం ఆలోచించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.